హాయ్ అండి, ప్రమీల కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మనము టేస్టీ మంచి స్వీట్ చేసుకోబోతున్నాం, కునాఫా. వాటికి కావాల్సినవి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, అలాగే ఇవి మూడింటిని గ్రేటర్ చేసుకొని పక్కన పెట్టు. వాటితో పాటు మనం షుగరు, వెన్న, బటర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను రోస్టెడ్ పెనీలు తీసుకున్నా, వాటికి బటర్ని ప్రతిదానికి అంటేలాగా కలపాలి. కలిపి అట్లనే మనం ఆ బటర్ని ఒక గిన్నెకు, మందపాటి గిన్నె తీసుకొని దాన్ని గ్రీజ్ చేసుకొని ఇప్పుడు షుగర్ పాకం పట్టుకుందాం. ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ వేసి సేమ్ గులాబ్ జామ్ పాకం లాగా పాకం చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పాకం అయిపోయింది. ఇప్పుడు ఆ పాకాన్ని చూడండి, అలా మనం కలుపుతూ ఉండాలి. మనకి జిగురు వచ్చేటప్పుడు, జిగురు అంటే బాగా తీగ పాకం కాదు, దాంట్లో కొంచెం యాలకుల పొడి, కొంచెం నిమ్మకాయ వండుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇదేంటంటే గట్టిగా కాకుండా అలానే ఉంటుంది మంచిగా పాకం. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ రోస్టెడ్ పీనీలను మనం అడుగున ఒక లేయర్ లాగా వేసుకోవాలి. వేసుకొని దాన్ని మంచిగా మనం సమానంగా చేసుకోవాలి. పెట్టినట్టుగా సమానంగా వేసి దానిపైన మనం తయారు చేసుకున్న ఆ క్రీమ్ని కూడా వేయాలి. వేసి దీన్ని కూడా ఒక లేయర్ లాగా మనం మంచిగా చుట్టూ స్ప్రెడ్ చేయాలి. ఆ బౌల్ ఎంత ఎడల్పుందో అంతే. ఇప్పుడు స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసాక ఈ క్రీమ్ నేను ఎలా తయారు చేసుకున్నా అంటే, పాల మీద మీగడని ఒక 3-4 days మీగడని తీసి మిక్సీ పట్టుకున్నాను. చాలా చేసి మిక్సీ పట్టుకుంటే ఇట్లా మనకి మంచి క్రీమ్ టెక్స్చర్లో అవుతుంది. దాన్ని ఇప్పుడు మనం దీనికి వాడుతున్నాం అన్నట్టు. అలాగే ఇప్పుడు ఇప్పుడు ఇదే లేయర్ మీద బటర్ని కూడా మనం గ్రేటర్ చేసుకోవాలి. బాగా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. దీన్ని బటర్ని గ్రేట్ చేసుకొని దాన్ని కూడా చుట్టూ స్ప్రెడ్ చేయాలి. దాన్ని కూడా ఇప్పుడు చేసి ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొక లేయర్ మనం పక్కన పెట్టుకొని ఉంచుకున్నటువంటి పీనీలను కూడా మనం ఇంకొక లేయర్లో వేసుకోవాలి. వేసుకొని లేయర్ని వేసుకుంటే మనం గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. ఈవెన్గా స్ప్రెడ్ చేసి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి మన ఇంట్లో ఉన్నటువంటి పప్పు గుడ్డాన్ని పప్పు స్మాషర్తో మేము ప్రెస్ చేయాలన్నమాట. చేస్తే అప్పుడు మంచిగా ఈవెన్ ఉంటుంది. అలాగే మనం ఈవెన్గా గట్టిగా మంచిగా అనుకోవాలి. ఒకవేళ అవి లేనట్లయితే ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 20 minutes. ఆ తర్వాత ఇప్పుడు మనం రెడీగా చేసి పెట్టుకున్నటువంటి ఈ కునాఫాని మనం పెనం మీద పెట్టుకోవాలి. ఒక 20 minutes మనం దాన్ని బేక్ చేసుకోవాలి అన్నట్టు. లో ఫ్లేమ్లో, సిమ్లో పెట్టి మనం బేక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకవైపు బేక్ అయిపోయింది, మనం దాన్ని తిప్పి మళ్ళీ ఇంకొక వైపు కూడా మంచిగా బేక్ చేసుకోవాలి. ఇప్పుడు మనది చూడండి, అటు ఇటు రెండు వైపులా మంచిగా బేక్ అయింది చూడండి. ఇప్పుడు మనం దాని మీద గార్నిష్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు చేసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నట్టు మనం ఇలా గార్నిష్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పుతో మంచిగా డిజైన్ లాగా గార్నిష్ చేసుకుని మనకి కునాఫా స్టైల్లో మంచిగా కనిపిస్తుంది. 3 layer లాగా జీడిపప్పు, బాదం పప్పు, వైట్ క్రీమ్ షుగర్ సిరప్ని మంచిగా అబ్జర్వ్ చేసుకొని మనకు జ్యూసీగా ఉంటుందండి. రెడీ అయినట్టే అండి మనది కునాఫా స్వీట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి చేసి నాకు కామెంట్స్ పెట్టండి.